ఇవాళ ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాల్లో దగ్గర దగ్గర 8 లక్షల కోట్ల దోపిడీ చేసిన నీ వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్ల చైతన్యంతో జన సునామీలో మీ వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతూ ఉంటే మళ్ళీ నీ ఏజెంట్స్ని నిలబెట్టుకోవటానికి ఈ దొంగల ముఠా, ఐపాక్ ముఠా దగ్గరికి వచ్చి ఇవాళ మళ్ళీ ఎవరు నమ్మియాలని నీ ప్రయత్నం. ఇవాళ ఎవరైతే జగన్ రెడ్డి మాటలు నమ్మి బెట్టింగ్దారులు, బెట్టింగ్లు పాల్పడతా ఉన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు, మీ కుటుంబాలు, మీ భవిష్యత్తుని అగమ్యగోచరం చేసి మిమ్మల్ని నాశనం చేయటానికే మళ్ళీ ఈరోజు జగన్ రెడ్డి వచ్చి గప్పాలు కొడతా ఉన్నాడు, డబ్బా ప్రచారాలు కొడతా ఉన్నాడు, డబ్బా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్ర చరిత్రలో విడిపోకముందు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈరోజు విడిపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ శాతం ప్రజలు 82% పైగా వాళ్ళ ప్రజలు ఓటేసి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో అటు 160 సీట్లు, ఇటు 24 ఎంపీలు గెలిపించాలని ఉత్సాహంతో, ఉర్రూతలతో ఇవాళ పెద్ద ఎత్తున ఓటర్ మహాశైలంతా కూడా ఖండాంతరాలు తరలి వచ్చి ఓటేస్తే తట్టుకోలేక, ఓరవలేక, ఏడవలేక 72 గంటల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు నమ్మించే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈరోజు బయటకు వచ్చాడు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకి, లండన్ ప్యాకప్ అవుతున్నాడు. ఈ లండన్ ప్యాకప్ అయి మళ్ళీ 1వ తారీఖున సిబిఐ కోర్టులో మళ్ళీ 2 వారాలకి ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు, నాయకులు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మిమ్మల్ని బూతుల్లో కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టడానికే ఈ అసత్య ప్రచారాన్ని, ఈ అబద్ధ ప్రచారాన్ని, ఈ ఐపాక్ దొంగల ముఠ ఇవాళ ఏదైతే మీడియాలో వీళ్ళందరూ కూడా సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు వీళ్ళందరినీ కూడా ఎలగొట్టాడు. ఇవన్నీ కూడా జీతభత్యాలు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా ఎలగొట్టాడు నిన్న మొన్న. ఇవన్నీ వాస్తవాలన్నీ కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా బయటకు వచ్చేపాటికే జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇవాళ ఈ ఐపాక్ దొంగల ముఠ, ఈ ఐపాక్ డేటా చోరీ ముఠా దగ్గరికి వచ్చి ఈ వాస్తవాలు కప్పిపుచ్చి ప్రజలను నమ్మించాలని, వైసీపీ కార్యకర్తలని, నాయకుల్ని నమ్మించాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాడు. తప్పకుండా సమీక్షిస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఈ ఐపాక్ ముఠా, ఈ రుష్పాల్ సింగ్ ముఠా ఏదైతే డేటా చోరీకి పాల్పడ్డారో, 5 కోట్ల ప్రజల పర్సనల్ డేటా చోరీ చేశారో, ఈ ముఠా అంతా కూడా కటకటాల పాలవుతారు, జైలు పాలవుతారు. మీ తప్పుడు సమాచారాన్ని, మీ తప్పుడు ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ప్రజలను నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి తీస్తాం. తప్పకుండా ఎవరైతే ఈ డేటా చోరీ చేశారో, ఎందుకంటే జగన్ రెడ్డి అధికారంలో రాగానే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ఈ ప్రైవేట్ కన్సల్టెంట్ సర్వీస్ ఏదైతే ఐపాక్ టీం ఉందో వాళ్ళకి ప్రభుత్వ సమాచారాన్ని దోచిపెట్టాడు, ఐపాక్ టీంకి కట్టబెట్టాడు. ఇవన్నీ కూడా తప్పకుండా సమీక్షించబడతాయి. ఎవరైతే తప్పుడు పనులు చేశారో, ఎవరైతే ఈ డేటా చోరీ చేశారో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తప్పకుండా ఈ వాస్తవాలన్నీ తెలిసే జగన్ రెడ్డి స్విట్జర్లాండ్, స్విస్ బ్యాంక్ ఉన్న స్విట్జర్లాండ్కి ఏదైతే లండన్కి ప్యాకప్ అవుతున్నాడు. ఆల్రెడీ లక్షల కోట్ల కంటైనర్లలో డబ్బంతా కూడా బయట దేశాలకు వెళ్ళిపోయింది. సర్దుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని ప్రైవేట్ ఐలాండ్స్ కూడా కొనుగోలు చేశాడు జగన్ రెడ్డి ముఠా అని కూడా సమాచారాలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి.
అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళే మేము వీలునామాలు రాసేసాం, మేము కూడా గొడ్డలి బాధితులమే అవుతామని వాళ్ళు పబ్లిక్గా మీడియాలో మాట్లాడితే ప్రజలందరూ కూడా విన్నారు. ఇవాళ కన్నతల్లే అమెరికా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ సొంత చెల్లెళ్ళే అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి మళ్ళీ ఇవాళ ప్రజలను నమ్మించాలనే భాగంగా ప్రజలను మళ్ళీ మాయ మాటలతో నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఐప్యాక్ దొంగల ముఠా దగ్గర ఈ మాటలన్నీ కూడా మాట్లాడాడు. మళ్ళీ గెలుస్తావనే మాయ మాటలతో నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. జగన్ రెడ్డి, నీకు ఇవాళ ఏం ఉద్ధరించావని, ఏం చేసావని నువ్వు నీ కోడికత్తి డ్రామాలు, నీ గులకరాయి డ్రామాలు, నీ బాబాయ్ గొడ్డల హత్య కేసు వివరాలు ఇవన్నీ కూడా ప్రజలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ నీ మాటలు చూస్తూ ఉంటే ఇక భవిష్యత్తులో మీరు ఏ స్టాండప్ కమెడియన్గా ట్రై చేస్తే బెటర్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు వింటా ఉంటే స్టాండప్ కమెడియన్ ఏ విధంగా నవ్వించాలనే ప్రయత్నం చేస్తున్నాడో దాంట్లో భాగంగానే ఐప్యాక్ టీం ఇవాళ నిన్ను ఒక స్టాండప్ కమెడియన్గా చేశారు. ఇవాళ నిన్ను నమ్మటానికి, నీ మాటలు నమ్మటానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఇవన్నీ తెలిసే రఘురామరెడ్డి ఏదైతే తను తీసుకొచ్చిన సమాచారాన్ని మొత్తాన్ని నెల రోజుల ముందే సమాచారాన్ని మొత్తాన్ని తగలబెట్టినవి అన్నీ కూడా మనం తాడేపల్లి మరి ఏదైతే సిఐడి ఆఫీస్ దగ్గర గతంలో చూసాం. అదేవిధంగా ఇవాళ కీలక ఈ ఫైళ్ళన్నీ కూడా మరి మాయం చేసే కుట్ర కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే తప్పు చేస్తూ ఉన్న అధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ఈ కీలకమైన ఈ ఫైళ్ళన్నీ కూడా మీరు ఇవాళ తగలబెట్టే కార్యక్రమాలు, మాయం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. తప్పు చేయొద్దు, ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి. మొత్తం ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. తప్పు చేయొద్దని కూడా కీలకమైన అధికారులు ఎవరైతే సెక్రటరీస్గా ఉన్నారో, ఎవరైతే బాధ్యత గల అధికారులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి. ఈ తప్పు చేసే అధికారులందరూ కూడా మరి బలవుతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మీరు ఈ ఫైళ్ళు మాయం చేసిన, ట్యాంపర్ చేసిన తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దు. మీరందరూ కూడా సస్పెన్షన్స్కి గురవుతారు. ఇవాళ చూడండి, రాజంపేటలో ఉన్న డిఎస్పి చైతన్య ఏదైతే పెద్దారెడ్డి మాటలిని తప్పుడు కార్యక్రమాలకి పాల్పడ్డాడో అతను ఏ అధికారులు ఆర్డర్స్ లేకుండా డిఎస్పి చైతన్య రాజంపేట నుంచి అనంతపురం వచ్చి, తాడిపత్రి వచ్చి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వచ్చి వాళ్ళ కంప్యూటర్ ఆపరేటరు దివ్యాంగుడు కిరణ్ని ఇష్టారాజ్యంగా తల మీద లాఠీలతో కొట్టి చావు బతుకుల్లో ఇవాళ ఆ ఐటీ కుర్రాడు దివ్యాంగుడు కిరణ్ ఇవాళ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. ఇవాళ దేశ చరిత్రలోనే, రాష్ట్ర చరిత్రలోనే ఒక చీఫ్ సెక్రటరీని, ఒక డీజీపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ పిలిపించారు, సమన్ చేశారంటే ఎంత అధికార దుర్వినియోగానికి ఈ చీఫ్ సెక్రటరీ పాల్పడ్డాడు. ఎన్ని దుర్మార్గాలు ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో తాడేపల్లి కొంపలో ఉన్న ధనంజయ రెడ్డి, తాడేపల్లి కొంపలో ఉన్న ఆంజనేయులు, తాడేపల్లి కొంపలో ఉన్న ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి, అపధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఈ దుర్మార్గాలకు పాల్పడి ఈ అధికారుల్ని, పోలీసు అధికారుల్ని పంపించి ఇవాళ మరి ఆ డిఎస్పి చైతన్య జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద పడి అక్కడ కార్యకర్తల్ని, నాయకుల్ని, దివ్యాంగుడు కరణ్ తలపగలగొట్టి ఇవాళ చావు బతుకుల్లో పెట్టాడు. ఈ అధికారులంతా కూడా శిక్షించబడతారు. మిమ్మల్ని జగన్ రెడ్డి కాపాడలేడు, సజ్జల రెడ్డి కాపాడలేడు, ధనంజయ రెడ్డి కాపాడలేడు, సిఎస్ జవహర్ రెడ్డి కాపాడలేడు, ఏ అధికారులు కూడా మిమ్మల్ని కాపాడలేరు. ఇవాళ కూడా మరి
వందల కొద్దీ నాటు బాంబులన్నీ కూడా ఇవాళ పల్నాడు ప్రాంతంలో మరి వాళ్ళ పోలీసులు పట్టుకుంటా ఉన్నారంటే ఎన్ని కుట్రలకి, ఎన్ని కుతంత్రాలకి వీళ్ళందరూ కూడా మరి ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని దాడులకి వీళ్ళు పాల్పడ్డారో, ఎన్ని దుర్మార్గాలు చేయటానికి ఈ నాటు బాంబులన్నీ కూడా తయారు చేశారో మరి ఇవన్నీ కూడా ఇవాళ పట్టుబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి లక్షల కోట్లు దోపిడీ చేసి లండన్ ప్యాకప్ అయ్యే జగన్మోహన్ రెడ్డి మాటల్ని నమ్మొద్దని రాష్ట్ర ప్రజల్ని, వైసీపీ కార్యకర్తల నాయకులు కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టుకోవడానికే ఈ కోతలన్నీ, ఈ మాటలన్నీ కూడా బయటకు వచ్చాయి. తప్పకుండా రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ జనసునామీలో వైసీపీ కొట్టుకుపోతూ ఉంది. ఈ ఘోర పరాజయంతో జగన్ రెడ్డి లండన్ నుంచి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.